నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ న్యూస్. నేను సృజన. భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ చూడని రెండు అద్భుతమైన విజువల్ వండర్స్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకటి బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ ఇతిహాస చిత్రం రామాయణ, మరొకటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందుతున్న వారణాసి. ఈ రెండు సినిమాలకు ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది, అదే శ్రీరాముడు. ఇప్పటికే రణబీర్ కపూర్ రాముడి లుక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, ఇప్పుడు మహేష్ బాబు రాముడి అవతారంలో ఎలా కనిపిస్తారన్న ఆసక్తి అభిమానుల్లో రోజు రోజుకు పెరుగుతోంది. ముందుగా బాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ రామాయణ గురించి చెప్పుకుంటే, దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత నమిత్ మల్హోత్రా అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి వేల కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ప్రమోషనల్ విజువల్స్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా రణబీర్ కపూర్ డివైన్ లుక్, సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్, యష్ పవర్ఫుల్ అపియరెన్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక టాలీవుడ్ వైపు చూస్తే, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రామాయణానికి సంబంధించిన కీలక ఘట్టం ఉంటుందనే ప్రచారం జరుగుతుండగా, అందులో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపిస్తారనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది. గతంలో విడుదలైన ప్రీ గ్లిమ్స్ తర్వాత ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ లేదా గ్లిమ్స్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మొత్తానికి ఒకవైపు రణబీర్ కపూర్ రాముడిగా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు మహేష్ బాబు రాముడి లుక్ ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ రోజు రోజుకి పెరుగుతుంది. భారతీయ ఇతిహాసమైన రామాయణ ఆధారంగా రూపొందుతున్న ఈ 2 భారీ చిత్రాలు ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాయా, ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటాయో చూడాలి మరి.